జియో పాలిటిక్స్లో ఇప్పుడు ఒకటే పేరు వినిపిస్తూ ఉంది. అదే భారత్. ది గ్లోబల్ గేమ్ ఈజ్ చేంజింగ్ అండ్ ఇండియా ఈజ్ డ్రైవింగ్ ఇట్. అవును, ఒకప్పుడు టెక్నాలజీ కోసం ప్రపంచం వైపు చూసిన భారత్ ఇప్పుడు ప్రపంచానికి టెక్నాలజీని నేర్పించే రేంజ్కి దిగింది. డెవలప్మెంట్లో తగ్గేదే లేదంటుంది నయా భారత్. ఒకవైపు ఫ్రాన్స్తో 3,00,000 కోట్ల బిగ్ డీల్, ఇంకోవైపు అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్తో మోదీ మీటింగ్. ఫ్రాన్స్ గడ్డపై ప్రధాని మోదీ మంతనాలేంటి? అమెరికాతో జరగబోయే ఆ మెగా ట్రేడ్ డీల్ వెనక రహస్యాలు మీకు తెలుసుకోనుంది కదా. రఫేల్ యుద్ధ విమానాల తయారీపై ఇండియా ప్లాన్ ఏంటి? ఈ వీడియోలో ఇండియాస్ గ్లోబల్ పవర్ గేమ్ గురించి కంప్లీట్ పోస్ట్ మార్టం చేయబోతున్నాం. ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి ఆఖరి దాకా చూడండి, ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. నమస్తే, వెల్కమ్ టు ఆర్ స్ట్రీమ్. నేను సచిన్. ఫస్ట్లీ మన ఫోకస్ ఇండియా ఫ్రాన్స్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ మీద చేయాలి. పారిస్ సిటీలో మోదీ, ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఇమాన్యుయల్ మ్యాక్రాన్ కలిశారు. ఇద్దరి మధ్య డిస్కషన్స్ జరిగాయి. అవి మామూలుగా లేవు. ఇప్పుడున్న బయలాటరల్ ట్రేడ్ను వచ్చే 5 ఏళ్లలో డబుల్ చేయాలని డిసైడ్ అయ్యారు ఇరువురు నేతలు కూడా. టార్గెట్ ఎంతో తెలుసా? అక్షరాల $32 బిలియన్. అంటే మన భారత కరెన్సీలో చెప్పాలంటే 3,00,000 కోట్ల రూపాయలు. ఇక్కడే అసలైన హైలైట్ ఉంది. ఏంటంటే రెండు దేశాల మధ్య మొత్తం 13 ఒప్పందాలు ఖరారయ్యాయి. అందులో టాప్ హైలైట్స్ రఫేల్ జెట్ మ్యాట్రిక్స్. ఇండియా డిఫెన్స్ కోసం దసాల్ట్ ఏవియేషన్ నుంచి మరో 114 రఫేల్ యుద్ధ విమానాలు కొనాలనే ప్రపోజల్పై ముందడుగు పడింది. కానీ ఇక్కడే మోదీ తన మార్క్ చూపించారు. మేక్ ఇన్ ఇండియాకి ప్రియారిటీ ఇచ్చారు ఆయన. మోదీ ఒక్కటే ముక్క చెప్పారు, కలిసి డిజైన్ చేద్దాం, ఉమ్మడిగా ప్రొడ్యూస్ చేద్దాం, కానీ తయారీ మాత్రం భారత్లోనే జరగాలి అని మన ప్రధాని ఫ్రాన్స్తో డీల్ కుదుర్చుకున్నారు. ఏఐ అండ్ టెక్నాలజీ, ఫ్యూచర్ అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే. అందుకే సంక్లిష్ట రంగాల్లో రిలేషన్స్ పెంచుకోవడానికి ఒక జాయింట్ ఏఐ టీమ్ని ఏర్పాటు చేశారు. అండ్ ఆ తర్వాత యూపీఐ ఇన్ ప్యారిస్. ఇప్పుడు మన దేశీయ యూపీఐ పవర్ ప్యారిస్, నీస్ ఎయిర్పోర్ట్లో కూడా విస్తరించింది. ఇకపై ఫ్రాన్స్లోనూ మన యూపీఐ చెల్లింపులు నడుస్తాయి. ఫ్రాన్స్ టెక్నాలజీ, ఇండియా తెలివి, ఈ కాంబినేషన్ గ్లోబల్ మార్కెట్ను రూల్ చేయడం ఖాయమంటూ ఉన్నారు ఆర్థిక రంగ నిపుణులు. ఇండియా ఫ్రాన్స్ ఒప్పందాలు అక్కడితో ఆగలేదు. కీలక ప్రాజెక్టులపై డిస్కషన్స్ కూడా జరిగాయి. ముఖ్యంగా జైతాపూర్ న్యూక్లియర్ పవర్ ప్రాజెక్ట్, టెక్నికల్ అలాగే ఫైనాన్షియల్ మ్యాటర్స్ క్లియర్ చేస్తూ ఉన్నారు. ఫ్రాన్స్కు చెందిన టాప్ న్యూక్లియర్ కంపెనీలు డైరెక్ట్గా ఇండియన్ ప్రైవేట్ సెక్టార్తో కలిసి వర్క్ చేయడానికి రూట్ క్లియర్ అయింది. ఇక స్టూడెంట్స్ కోసం మోదీ మంచి శుభవార్త మోసుకొచ్చారు. మన దేశంలో న్యూ ఎడ్యుకేషన్ పాలసీ కింద భారత్లో ఫ్రెంచ్ యూనివర్సిటీలను ఏర్పాటు చేయాలని మ్యాక్రాన్ కోరారు. అలాగే డిగ్రీలను పరస్పరం గుర్తుంచుకునేలా ఒప్పందం కూడా కుదిరింది. అన్నిటికంటే క్రేజీ అప్డేట్ ఏంటంటే ఏరోనాటిక్స్ అలాగే అనుబంధ రంగాల్లో నేషనల్ స్కిల్ సెంటర్ను కాన్పూర్లో ఏర్పాటు చేయబోతూ ఉన్నారు. ఏవియేషన్ రంగంలో రీసెర్చ్కి ఎంత పెద్ద స్థానం ఉందో మనకు తెలుసు. అండ్ రిమెంబర్, దిస్ ఈస్ గోనా బీ అ గేమ్ చేంజర్. అవును, ఇది నేను అంటున్న మాట కాదు, నిపుణులు చెప్తున్న మాట. ఇది ఒక పెద్ద గేమ్ చేంజర్ కాబోతోంది అనేది వాళ్ళు అంటున్న మాట. ఫ్రాన్స్లోని నీస్ సిటీలో జరిగిన భారత ఇన్నోవేట్స్ ప్రోగ్రాంలో మోదీ ఇచ్చిన స్పీచ్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. మన దేశం గురించి ఆయన అన్న మాటలు ప్రతి భారతీయుడు గర్వపడేలా ఉన్నాయి. కొత్తవి కనిపెట్టడం అనేది మన భారతీయుల డిఎన్ఏలోనూ ఉంది. మా రీఫార్మ్ ఎక్స్ప్రెస్ ఎప్పటికీ ఆగదు అని మోదీ ఫ్రాన్స్ పర్యటనలో చెప్పుకొచ్చారు. ఒక దశాబ్దం క్రితం వరకు ప్రపంచం మనల్ని కేవలం టెక్నాలజీని వాడుకునే దేశంగా చూసేది. కానీ ఈరోజు అదే ప్రపంచం ఇంకొక అడుగు ముందుకు చెప్పాలంటే వరల్డ్ వైడ్ ప్రశంసలు పొందుతున్న సొల్యూషన్స్ మన దేశ యువత కనిపెట్టినవి. లెట్ మీ రిపీట్ అండ్ రీటరేట్. ఈరోజు వరల్డ్ వైడ్గా ప్రశంసలు పొందుతున్న సొల్యూషన్స్ మన భారతీయ యువత కనిపెట్టినవి. టెక్నాలజీ అనేది కేవలం బిజినెస్ కాదు, అది హ్యూమన్ సెంట్రిక్గా సమ్మిళితంగా ఉండాలన్నది భారత్ ఫిలాసఫీ. దీనికి ఫ్రాన్స్ ప్రెసిడెంట్ మ్యాక్రాన్ కూడా ఫిదా అయిపోయారు. మేక్ ఇన్ ఇండియాలోని ఫ్రాన్స్ చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తూ ఉంది అని మ్యాక్రాన్ ఓపెన్గా స్టేట్మెంట్ ఇచ్చారు. ఫ్రాన్స్ పర్యటన తర్వాత జూన్ 14-15 తేదీల్లో ప్రధాని మోదీ స్లోవేకియాలో అడుగుపెట్టబోతూ ఉన్నారు. ఇది సాదాసీదా పర్యటన కాదు, ఒక హిస్టారికల్ విజిట్. కారణం ఏంటి మాట్లాడుకుందాం. అది 1993 స్లోవేకియాకు స్వతంత్రం వచ్చిన తర్వాత ఒక భారత ప్రధాని అక్కడ పర్యటించడం ఇదే తొలిసారి. ఇప్పుడు అసలు సిసలైన హై వోల్టేజ్ మ్యాటర్ కొద్దాం. ఫ్రాన్స్ పర్యటన ముగించుకొని మోదీ నేరుగా G7 సమ్మిట్లో పాల్గొనబోతున్నారు. జూన్ 16-17 తేదీలో జరిగే ఈ సదస్సులో బిగ్గెస్ట్ హైలైట్ ఏంటో తెలుసా?
జూన్ 16న ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వీళ్ళిద్దరి మధ్య ద్వైపాక్షిక చర్చలు జరగబోతున్నాయి. వైట్ హౌస్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. ఫిబ్రవరి 2025లో మోదీ యుఎస్ టూర్ తర్వాత ట్రంప్తో భేటీ కావడం, దట్టు ముఖాముఖిగా, ఇదే ఫస్ట్ టైం. 16 నెలల తర్వాత మోదీ ట్రంప్ ఫేస్ టు ఫేస్ మాట్లాడుకోబోతున్నారు. ఈ మీటింగ్లో ఎజెండా ఏంటో తెలుసా? ది మెగా ట్రేడ్ డీల్. లెట్ మీ రిపీట్, ది మెగా ట్రేడ్ డీల్. రెండు దేశాల మధ్య ప్రతిపాదిత వాణిజ్య ఒప్పందాన్ని త్వరగా లాక్ చేయడమే మెయిన్ టార్గెట్. ఎనర్జీ, పారిశ్రామిక ఉత్పత్తులు, అగ్రికల్చర్ సెక్టర్ బిజినెస్ పెంచడానికి, ఈ రంగాల్లో బిజినెస్ పెంచడానికి రెండు దేశాలు ఈ ఏడాది ప్రారంభంలోనే ఒక జాయింట్ ఫ్రేమ్వర్క్పై సంతకాలు కూడా చేశాయి. ప్రపంచవ్యాప్తంగా క్రూడ్ ఆయిల్ సంక్షోభం, ఇరాన్ అమెరికా యుద్ధ వాతావరణం నెలకొన్న సందర్భంగా ఇరు దేశ అధినేతల మధ్య చర్చలు ఉత్కంఠ రేపుతున్నాయి. ఈ భేటీలో చర్చకు రాబోయే కీలక అంశాల గురించి మాట్లాడుకోబోతున్నాం. ది వెరీ ఫస్ట్ వన్, H1B వీసాస్. మన ఐటీ ప్రొఫెషనల్స్కు జీవనాధారమైన H1B వీసా పాలసీలపై భారత్ తన గలాన్ని విప్పనుంది. అమెరికాలో భారతీయులు ఎదుర్కొంటున్న అడ్డంకుల గురించి మోదీ మాట్లాడబోతున్నారనేది అందుతున్న సమాచారం. అలాగే ట్రంప్ కఠినమైన ఇమిగ్రేషన్ రూల్స్, ఇండియాకు మినహాయింపు అడగచ్చు. రెండోది ట్రేడ్ టారిఫ్స్. అమెరికా విధిస్తున్న కొన్ని రకాల టారిఫ్స్ నుంచి మినహాయింపు కోరబోతుంది భారత్. ఇక ఆ తర్వాత హార్మోజ్ స్ట్రైట్ క్రైసిస్. ఇది చాలా సీరియస్ మ్యాటర్. రీసెంట్గా గల్ఫ్ ప్రాంతంలో భారతీయ నావికులు ప్రయాణిస్తున్న కమర్షియల్ షిప్స్పై దాడులు జరిగాయి. సముద్ర భద్రత మనకు చాలా ముఖ్యం. అందుకే హార్మోజ్ స్ట్రైట్లు మైన్ల తొలగింపు ప్రణాళికపై ట్రంప్ తన మిత్ర దేశాలతో చర్చించబోతూ ఉన్నారు. తన ఫ్రెండ్లీ కంట్రీస్ లేకపోతే మిగిలిన దేశాలతో చర్చించబోతూ ఉన్నారు. ఫ్రాన్స్, బ్రిటన్ కూడా ఈ ప్రక్రియలో సహకరించేందుకు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తూ ఉంది. ఈ సదస్సు సందర్భంగా ట్రంప్ ఖతార్, ఈజిప్ట్, UAE నాయకులతో కూడా సమావేశం కాబోతున్నారు. ఇటీవల ఇరాన్తో గొప్ప ఒప్పందం కుదిరే అవకాశం ఉందని ట్రంప్ ప్రకటించారు. డీల్పై సంతకాలు చేస్తే హార్మోజ్ స్ట్రైట్ అధికారికంగా తిరిగి తెరవచ్చని చెప్పారు. ఇక ఆ తర్వాతి పాయింట్, ఇరాన్ బ్లాకేడ్. ఇరాన్తో డీల్ సెట్ అయ్యే వరకు ఇరాన్ ఓడరేవులపై US దిగ్బంధనం కొనసాగుతుంది. ఈ క్రమంలో గ్లోబల్ ఆయిల్ మార్కెట్ క్రైసిస్, ఇండియా ఎనర్జీ సెక్యూరిటీపై కూడా మోదీ ట్రంప్ కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారు. G7 సదస్సు ముగిసిన వెంటనే జూన్ 18న ప్రధాని మోదీ మళ్లీ ప్యారిస్ చేరుకుంటారు. అక్కడ యూరోప్లోని అతిపెద్ద టెక్నాలజీ స్టార్టప్ ఈవెంట్ అయిన వివాటెక్ సమిట్ ఆయన హాజరవుతారు. అలాగే అక్కడ సెటిల్ అయిన ఇండియన్ కమ్యూనిటీని ఉద్దేశించి ప్రసంగిస్తారు. సో చూశారుగా, ఒకవైపు రక్షణ, అణు ఇంధన రంగాల్లో ఫ్రాన్స్తో 3 లక్షల కోట్ల రూపాయల బిజినెస్, ఇంకోవైపు అమెరికాతో గ్లోబల్ ట్రేడ్, సెక్యూరిటీ డీల్స్. గ్లోబల్ లీడర్గా భారత్ ఎదుగుతున్న తీరు నిజంగా గ్రేట్. మోదీ ట్రంప్ భేటీతో ఇండియా US రిలేషన్స్ ఏ మలుపు తిరుగుతాయో చూడాల్సిందే. అలాగే మన UPI పేమెంట్స్ ఫ్రాన్స్లో చెల్లడంపై మీరేమనుకుంటున్నారు? కామెంట్ సెక్షన్లో మీరు మాతో షేర్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఆ లైక్ బటన్ గట్టిగా ప్రెస్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ జియోపొలిటికల్ న్యూస్ కోసం అండ్ అప్డేట్స్ కోసం వెంటనే ఆర్ స్ట్రీమ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.